పాత్రలు ఏవైనా ఎన్టీఆర్ కనిపించరు. ఆయా పాత్రలు మాత్రమే మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి. ఆకట్టుకునే ఆయన స్ఫురద్రూపానికి భీభత్స, భయానక, రౌద్ర రసాలు అతికినట్టు సరిపోతాయి. అందుకే ఆయా రసాల సన్నివేశాల్లో ఎన్టీఆర్ నటన చూస్తుంటే ఒక్కసారిగా ప్రకృతి స్తంభించిన అనుభూతి కలుగుతుంది. రస ప్రవాహ మాధురీ విజృంభణా మధురతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఘాంతకం గజాంతకాంతకాంతకం తమంతకాంతకం భజే. ఓం నమః హరా. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది ధర్మం. న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేదు. నేను కాను, నేను What is your name? ఊహించని విషయాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తే అది అద్భుతం. శివుని కటాక్షం లభించలేదని దశకంఠుడు పొట్ట చీల్చి రుద్రవీణా వాద్యంతో మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడట. ఈ అద్భుత రసంలోనైనా, హాయిగా పాటలు పాడుకునే పల్లెటూరి కుర్రాడి శాంతరసంలోనైనా ఎన్టీఆర్ నటన అమోఘం. ఈ రెండు సన్నివేశాలు చూడండి, ఒకదానికి మరొకదానికి ఎంత తేడానో. పూలు పెట్టి మొగిలి రేగులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టమా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా. సాక్షాత్కరించవా? నీ అనుగ్రహానికి అర్హం కాని ఈ తనువు వృథా, ఈ జీవితం వ్యర్థం. నీకే సమర్పిస్తాను. నాదమూర్తివైన నీ దివ్యగానం చేస్తూ నీలో ఏకమైపోతాను. జై మహాదేవ. ఓం నమః శివాయ. ఎన్టీఆర్ కేవలం కళాకారుడే కాదు, కళారాధకుడు కూడా. ప్రతిభను గుర్తించి వెలికి తీయడంలో ఎన్టీఆర్కు సాటి లేరు. శోభన్ బాబు, కాంతారావు, సత్యనారాయణ, చలపతిరావు లాంటి ఎందరో మేటి నటుల్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన వ్యక్తిత్వం ఆయనది. సి నారాయణ రెడ్డి, వేటూరు లాంటి మేటి కవుల్ని సైతం సినిమా రంగం దిశగా ప్రోత్సహించినది కూడా ఆయనే. ఎంతో మంది సినీ కళాకారుల పేదరికాన్ని చూసి చలించి వారిని ఆదుకున్న దొడ్డ మనసు ఎన్టీఆర్ది. ఎన్టీఆర్ వ్యక్తి కాదు, ఓ మహత్తర శక్తి, ఓ ఉత్తేజం, ఉద్యమం, ప్రభంజనం. సినీ కళామ తల్లి ముద్దుబిడ్డగా ఎన్టీఆర్ అందించిన కళా వారసత్వ సంపద ఈ గాలిలో, ఈ నేలలో, ఈ సీమలో ఆచంద్రాత్కారం నిలిచి ఉంటుంది. నవరసాల్ని నవనవోన్మేషంగా తన నటనలో ప్రతిఫలించి మన ముందు పాత్రగానే తప్ప వ్యక్తిగా కనబడని అరుదైన నటుడు ఎన్టీఆర్. అందుకే ఆయన మేరు నట ధీరుడు, కథానాయకుడు, తెలుగు తెర వెన్నెల రేడు, చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు.